సో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు తెలుగు ఎరీనా ఛానల్. నేను ఆల్రెడీ చెప్పాను మీకు. ఈరోజు నేను లెసన్ నెంబర్ 1 6th గ్రేడ్కి సంబంధించి అభినందన పాఠం గురించి వివరణ ఇస్తాను అని. సో ఈ పాఠం అభినందన పాఠం, అసలు ఈ పేరు ఎందుకు ఈ పాఠానికి పెట్టారు, అసలు ఈ పాఠం ఉద్దేశం ఏంటి అనేది తెలుసుకుందాము. సో ఈ పాఠానికి అభినందన అనే పేరు ఎందుకు పెట్టారంటే, అభినందన అంటే మెచ్చుకోవడం అనే అర్థం వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే రైతుల్ని అలానే సైనికుల్ని ఇద్దరిని కూడా ఈ పాఠంలో మెచ్చుకోవటం జరుగుతుంది. ఎందుకు మెచ్చుకుంటున్నారు, ఇక్కడ రైతులకి సైనికులకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే, రైతు దేశానికి వెన్నెముక లాంటి వాడు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. సో దేశం వెలుపల సరిహద్దుల్లో సైనికులు రాత్రి పగలు అని తేడా లేకుండా, ఎండ వాన అనే తేడా లేకుండా, మంచు అనే తేడా లేకుండా వాళ్ళు ఎప్పుడు కూడా మనల్ని రక్షిస్తూనే ఉంటారు, మన కోసం కాపలా కాస్తూనే ఉంటారు. అలానే దేశంలో ఉంటూ మన ఆకలి దప్పుల్ని తీరుస్తూ, మన కడుపుని ఆకలిని చల్లారుస్తూ ఉండే రైతుల్ని, సైనికుల్ని ఇద్దరినీ కూడా ఇక్కడ కవిగారు అభినందించడం జరిగింది. వాళ్ళేమో దేశం వెలుపలుండి మనకి రక్షణ ఇస్తున్నారు, వీళ్ళు దేశంలో ఉండి మన ఆకలిని తీరుస్తున్నారు. కాబట్టి ఇక్కడ రైతులు సైనికులు ఇద్దరినీ కూడా పొగట్టడం జరుగుతుంది. అందుకే మనకి జై జవాన్ జై కిసాన్ అని కూడా చెప్పడం జరిగింది. సో ఇంక ఈ పాఠం ఉద్దేశం ఏంటి అంటే, రైతులు అంటే ఇవాళ రేపు ఎవరికి కూడా గౌరవం లేదండి. రైతు చాలా చిన్నచూపు చూస్తున్నారు రైతుల్ని. కానీ రైతు అనే అతను ఎలా అంటే, ఒక ఎండ వాన అని లేకుండా, ఒక సీజన్తో సంబంధం లేకుండా, మనం ఇప్పుడు వర్షాలు పట్టాయి అనుకోండి ఇంట్లో కూర్చుంటాం, కానీ రైతులు అలా కాదు. వర్షమైనా ఏమైనా సరే పొలం వెళ్ళి వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఏంటంటే వాళ్ళ సీజన్తో సంబంధం లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. సో అలాంటి రైతుల్ని మనం గౌరవించాలి. వాళ్ళని గౌరవించినప్పుడు, వాళ్ళ విలువ మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే మన దేశం అనేది ముందుకు వెళ్తుంది అని ఈ పాఠం ద్వారా కవి తెలియచేయాలి అనుకుంటున్నాడు. ఇంకా ఈ పాఠంలోకి వస్తే, పాఠాన్ని రాసిన కవిగారి పేరు శేషం లక్ష్మీనారాయణాచార్య. సో ఆయన కరీంనగర్ జిల్లా నగనూరు ప్రాంతంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రుల పేర్లు నరహరిస్వామి కనకమ్మ దంపతులకి ఈయన జన్మించడం జరిగింది. అంతేకాకుండా ఈయన ఈ పాఠం ద్వారా రైతుల్ని అలాగే సైనికుల్ని ఇద్దరికీ ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, ఇద్దరిని కూడా మనం ఏ విధంగా గౌరవించాలి అనేది చెప్పడం జరిగింది. ఈయన రంగారెడ్డి జిల్లాలో తెలుగు ప్రధానోపాధ్యాయుడిగా కూడా, తెలుగు భాష ఉపాధ్యాయునిగా కూడా పనిచేశాడు. తర్వాత ఆయన ఆ ఉద్యోగాన్ని వదిలేసి తన రచనల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఈయన ఎన్నో రకాల పద్యాలు, వచనాలు, గద్యాలని రాయటం జరిగింది. సో అంతేకాకుండా ఈ పాఠం ద్వారా మనకి రైతుల గొప్పతనాన్ని అలాగే సైనికుల గొప్పతనాన్ని తెలియచేయడం జరిగింది. సో ఇంక మనం లెసన్లోకి వెళ్దాము. సో అక్కడ మనకి రైతుల గురించి సైనికుల గురించి ఆయన ఏం చెప్పాడు, ఎలా చెప్పాడు అనేది తెలుసుకుందాం. సో ఈ పాఠం మొదలు పెట్టేటప్పుడే కవిగారు ఎలా మొదలు పెడతారంటే, వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే అనే పల్లవితో మనకి ఈ పాఠం మొదలవుతుంది. సో ఇక్కడ వందనం అంటే నమస్కారం అని అర్థం. వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే అంటే అందరికీ కూడా నమస్కారం, మీ అందరికీ కూడా మేము నమస్కారం చేస్తున్నాం, మనందరినీ కూడా మేము మెచ్చుకుంటున్నాము, మీ అందరికీ కూడా ఇవే మా వందనాలు, మా నమస్కారాలు, మా అభినందనలు అని తెలియజేస్తున్నారు. సో ఎవరిని అభినందిస్తున్నారు, ఎవరిని ఉద్దేశించి నమస్కారం చెప్తున్నారు అనేది మనం చూద్దాము. సో ఇంక మనకి నెక్స్ట్కి వెళ్తే, శ్రమదాచని హాలికులకు తలవంచని శ్రామికులకు భరతమాత పురోగతికి ప్రాతిపదికలకు ఘనులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే అని కవిగారు చెప్పడం జరిగింది. సో అంటే ఏంటంటే, శ్రమదాచని హాలికులు, ఇక్కడ హాలికులు అంటే రైతులు అని అర్థం. హాలికుడు అని రైతుని ఎందుకంటారంటే, హలాన్ని ఉపయోగించి పొలాన్ని దున్ని పంట పండిస్తాడు కాబట్టి రైతుని హాలికుడు అని అంటారు. సో శ్రమ దాచని హాలికులు, వాళ్ళ శ్రమని దాచుకోకుండా ప్రతి నిత్యం కూడా కష్టపడే రైతులు ఎవరైతే ఉన్నారో, తలవంచని సైనికులకు, తలవంచని ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి బాధ వేసినా, ఎంత పెద్ద
పెద్ద ప్రమాదం ఎదురైనా సరే తల వంచకుండా దేశం కోసం పోరాడే సైనికులు ఉన్నారు కదండి. అలాంటి సైనికులకి భరతమాత పురోగతి అంటే భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఎవరైతే కృషి చేస్తున్నారో అలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరికీ కూడా ఇవే మా నమస్కారాలు, ఇవే మా వందనాలు, ఇవే మా అభినందనలు అని ఇక్కడ కవిగారు తెలియచేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ పోయంలో ఏం చెప్పారో చూద్దాం మనం. పుడమి తల్లి పులకింపగా రుధిరం స్వేదమ్ముగాగా పసిడిని పండించునట్టి ప్రగతి మార్గదర్శకులకు. పుడమి తల్లి పులకించగా రుధిరం స్వేదమ్ము కాగా పుడమిని పండించునట్టి పసిడిని పండించునట్టి ప్రగతి మార్గదర్శకులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? పుడమి తల్లి అంటే నేల పులకించేటట్టు, రుధిరం స్వేదం కాగా, రుధిరం అంటే రక్తం, వాళ్ళ రక్తాన్నే చెమటలాగా మార్చి పసిడి బంగారం లాంటి పంటలు పండించే ప్రతి ఒక్క రైతుకి కూడా ఇవే మా నమస్కారాలు, ఇవే మా అభినందనలు అని చెప్పి కవిగారు తెలియచేస్తున్నారు. కంటికి కనురెప్పలాగా చేను చుట్టూ కంచెలాగా జన్మభూమి కవచమైన ఘనవీరులు జవానులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ పద్యంలో ఏం చెప్తున్నారు? సైనికుల గురించి చెప్తున్నారు. కంటికి కనురెప్పలాగా, మన కంటికి కనురెప్ప ఎలా అయితే రక్షణగా ఉంటుందో, చేను చుట్టూ కంచె ఎలా అయితే చేన్ని కాపాడుతుందో, అలాగే జన్మభూమికి ఒక కవచంలాగా, వాళ్ళు పుట్టిన భూమికి ఒక కవచంలాగా మారి ఆ భూమిని, అందులో నివసిస్తున్న ప్రజలందరినీ కాపాడే ప్రతి ఒక్క జవానికి కూడా పేరు పేరున ఇవే మా నమస్కారాలు, ఇవే మా అభినందనలు అని ఇక్కడ కవిగారు తెలియచేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ పద్యం చూద్దామండి. ప్రలోభాల మాయలోన పడివోవని నిర్మలులకు నిమిషమేని విధిమరువని నీతి కర్మశీలురకు. ప్రలోభాల మాయలోన పడివోవని నిర్మలులకు నిమిషమేని విధిమరువని నీతి కర్మశీలురకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే. సో ఇక్కడ ఏంటి? ప్రలోభాలు అంటే ఆశ పెట్టడం అనమాట. డబ్బు ఆశ కావచ్చు, లేదంటే ఇంకొక ఆశ ఏదైనా కావచ్చు. ఎవరైతే ఆశ పెడతారో అలాంటి వాళ్ళ ఆశలకి లొంగిపోకుండా, వాళ్ళ మాయలో పడకుండా ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరికీ, వాళ్ళ మాయలో పడకుండా నిర్మలురు అంటే నీతి కలిగిన వాళ్ళు, అలాంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రతి నిమిషం కూడా వాళ్ళ కర్తవ్యాన్ని మర్చిపోకుండా దేశం కోసం, ప్రజల కోసం కష్టపడే ప్రతి ఒక్క రైతుకు కానీ, సైనికులకు కానీ, ఎవరికైనా సరే నిష్కల్మషంగా పనిచేసే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇవే మా వందనాలు, ఇవే మా నమస్కారాలు అని ఇక్కడ కవి ఈ పద్యం ద్వారా తెలియచేస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ చూద్దాం. అవిశ్రాంత సేద్యంతో ఆకలి మంటలను ఆర్పి దేశభక్తి ఖడ్గంగా శత్రుమూకలను దున్మి దేశ కీర్తి బావుటాను ఎగరేసిన ఘనజనులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే. ఇంకా చూడండి, అవిశ్రాంత సేద్యంతో, అవిశ్రాంత అంటే విశ్రాంతి అనేది లేకుండా, సేద్యం అంటే వ్యవసాయం అని అర్థం. ఇక్కడ విశ్రాంతి అనేది లేకుండా వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరు? వాళ్ళు రైతులు. అలాంటి రైతులకు ఆకలి మంటలను ఆర్పి, మన అందరి ఆకలి మంటల్ని ఆర్పుతున్నటువంటి అలాంటి గొప్ప గొప్ప రైతులందరికీ కూడా దేశభక్తి ఖడ్గంగా శత్రుమూకలను దున్మి, దేశభక్తిని ఒక ఖడ్గంలాగా, ఒక ఆయుధంలాగా మార్చుకొని, ఇక్కడ ఖడ్గం అంటే కత్తని కాదండి, ఒక ఆయుధం అని అర్థం. వాళ్ళ దేశభక్తిని ఒక ఆయుధంగా మార్చుకొని శత్రువుల మీదకి శత్రువు మూక దున్మడం అంటే చంపడం అని అర్థం. శత్రువుల మీదకి వెళ్ళి వాళ్ళందరినీ ఎవరైతే హతమారుస్తున్నారో అలాంటి గొప్ప గొప్ప సైనికులకి దేశ కీర్తి బావుటాను, దేశం యొక్క గొప్పతనాన్ని, జెండాని ఎగరేస్తున్నటువంటి గొప్ప గొప్ప జవానులకి, అంటే దేశంలోనే ఉండి అవిశ్రాంతంగా కష్టపడి మన ఆకలిని తీరుస్తున్నటువంటి రైతులకి, అదేవిధంగా దేశభక్తిని ఒక ఆయుధంగా మార్చుకొని శత్రువులతో పోరాడుతున్నటువంటి జవానులని ఇద్దరికీ కూడా మేము మా పేరు పేరున నమస్కారాలు తెలియచేస్తున్నాము, మీ అందరికీ కూడా మా అభినందనల్ని తెలియచేస్తున్నాము అని కవిగారు ఈ పాఠం ద్వారా చెప్పడం జరిగింది.
రైతులు అలాగే సైనికులు ఇద్దరి గురించి కూడా చెప్పడం జరిగింది. ఒకళ్ళేమో దేశంలో ఉంటూ మన ఆకలిని తీరుస్తారు, ఇంకొకళ్ళేమో దేశానికి వెలుపల ఉండి వాళ్ళ అయిన వాళ్ళని సొంత వాళ్ళని కూడా ఎక్కడో వదిలేసి వాళ్ళు ఎక్కడో సరిహద్దుల్లో ఉంటూ దేశభక్తిని ఆయుధంగా చేసుకొని దేశం కోసం కష్టపడుతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళిద్దరికీ కూడా ఇవే మా నమస్కారాలు, ఇవే మా అభినందనలు అని ఈ పాఠం ద్వారా కవిగారు తెలియచేశారు. అందుకే లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పారు, జై జవాన్ జై కిసాన్ అని. మనం జవాన్కి మాత్రమే కాదు, కిసాన్కి కూడా జై అని చెప్పాలి. ఎందుకంటే మన ఆకలిని తీరుస్తున్నాడు కాబట్టి. మన పంటలు మనం పండించుకోవట్లేదు కదండి, ఎవరో రైతు పండిస్తే మనం ఆకలి తీర్చుకుంటున్నాము. అలాంటి రైతును మనం ఎప్పుడు గౌరవించాలి. రైతు అనేవాడు శ్రమజీవి, ఎప్పుడు కూడా శ్రమ చేస్తూనే ఉంటాడు. తనకి పంట సరిగ్గా పండినా పండకపోయినా, వర్షాలు ఉన్నా లేకపోయినా, సరైన ఆదాయం ఉన్నా లేకపోయినా, తనకి లాభం వచ్చినా రాకపోయినా, తను మాత్రం నిరంతరంగా వ్యవసాయం చేస్తూనే ఉంటాడు. అలాంటి గొప్ప రైతుని మనం ఎప్పుడూ కూడా మెచ్చుకోవాలి. అలాంటి రైతు గొప్పతనాన్ని మనం మన పిల్లలకి తెలియచేయాలి. రైతు అంటే ఎంత గొప్పవాడు అనేది పిల్లలకి తెలియచేస్తే పిల్లలు కూడా రైతుల్ని గౌరవిస్తారు. అసలు మన సాంప్రదాయం ఏంటి అనేది తెలుసుకుంటారు. ఇవన్నిటిని ఉద్దేశించి కవిగారు మనకి ఈ పాఠం చెప్పడం జరిగింది. మీకు ఈ లెసన్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇందులో మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే మీరు నన్ను అడగొచ్చు. నేను మీకు దాన్ని మళ్ళీ మన ఛానల్ ద్వారా వివరిస్తాను. ధన్యవాదాలు.